బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఇక మరి ఈరోజు థర్డ్ డే. మొన్న గ్రాండ్ లాంచ్ చూసాం, మరి మొన్న తర్వాత ఫస్ట్ ఒక టాస్క్ పెట్టారు, నేను నామినేషన్ స్టార్ట్ అయినా మరి ఈ రోజు కూడా నామినేషన్సే యథాప్రకారం. మరి ఆదిత్య ఓం గారు పృథ్వీని, శేఖర్ భాషని నామినేషన్ చేశారు. దేనికంటే పృథ్వీ గారు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కొన్ని వర్డ్స్ చాలా రాంగ్ గా పోర్ట్రేట్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. తర్వాత శేఖర్ భాష గారు లేజీగా ఉంటున్నారు, లేజీగా ఉండొద్దు అని చెప్పి దానికోసం నామినేట్ చేశారు. మరి కిరాక్ సీత కూడా ప్రేరణని అండ్ బేబక్కని నామినేషన్ చేసింది. ప్రేరణనేమో కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు అనేసి ఈగో తర్వాత సుపీరియర్ అనేది ఇష్టొచ్చుడు మాట్లాడుతున్నారని కిరాక్ సీత దాని మీద నామినేషన్ చేస్తే, మరి కిరాక్ సీత ఇంకోటి బేబక్కను కూడా రాత్రి 2 కూరలు చేశావు, వెజ్ నాన్ వెజ్. బిగ్ బాస్ అంటే మొత్తానికి కొంపలో కుంపటి అనుకోండి, హౌస్ లో కూడా వంట చేసారు. అచ్చం బేబక్క పేరు ఎందుకు వస్తుంది? మిగతా వాళ్ళందరూ అంటే వంట చేయకుండా వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోతారు. అంటే బేబక్క వంట చేస్తేనే వీళ్ళు తింటారు, అంటే వీళ్ళెవరికి వంటలు రావు. మరి దీని మీద ఎందుకు నువ్వు ఇవి చేయట్లేదు నాకు అర్థం కాదుతా. మరి ఫైర్ అవ్వాలి కదా, బేబక్క వంట చేస్తేనే వాళ్ళు తింటారనమాట చివరికి. కొంచెం మరి దీని మీద నామినేషన్ ఎందుకు నాకేం అర్థం కాలేదు కిరాక్ సీత గారు. తర్వాత విష్ణుప్రియ శేఖర్ భాష గారిని, సోనియాని. సో శేఖర్ భాష గారిని సేమ్ కొంచెం లేజీగా ఉంటున్నారని చెప్పేసి వేసింది విష్ణుప్రియ గారు. తర్వాత సోనియాకి కుక్కర్ విషయంలో విష్ణుప్రియ నామినేషన్ చేసింది సోనియాని. ఎందుకంటే మరి మామో బిగ్ బాస్ మీ కుక్కర్ కొనిపించే బాధ్యత మా రివ్యూవర్స్ ది, ఆడియన్స్. ఎందుకంటే మీ కుక్కర్ మరి అట్లా వాడుతున్నారనమాట. చివరికి విజిల్ వచ్చినా విజిల్ రానట్టే ఉంది చివరికి. మేము కొనిపిస్తాం చివరికి, సరేనా? తర్వాత మణికంఠ నామినేషన్ చేసింది. రాగానే ఫైర్ అయిపోయావు, గుర్తు పెట్టుకుంటే హైపర్ అవ్వద్దు అనేసి మన శివ గారు నామినేషన్ చేశారనమాట. సో తర్వాత ఎమోషనల్ అవుతా, నేను పెరిగిన ప్రదేశం అలాంటిది అది ఇదని మొత్తానికైతే ఎమోషనల్ అవుతూ అందరినీ తన ఫ్యూచర్ లో జరిగినవన్నీ చెప్తూ అందరిని ఎమోషనల్ చేస్తూ చివరికి మణికంఠ ఇచ్చేసాడనమాట. ఎవరికైనా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటే అన్నీ ఉంటాయి, కానీ దాని ప్రకారం పెట్టుకొని నెగిటివ్ మైండ్ సెట్ తో గేమ్ ఆడడానికి వచ్చారని చాలా మంది, అటు ఆడియన్స్ కి, అటు హౌస్ లో ఉన్న మెంబర్స్ కి, ఇటు రివ్యూవర్స్ కి అందరికి తెలుస్తుంది. ఇప్పటికైనా నాగార్జున గారు నాగమణికంఠని కొంచెం మైండ్ సెట్ ని మార్చి తన గేమ్ లోకి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేస్తారని నాగమణికంఠని నాగార్జున గారు చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం. తర్వాత ఇంకోటి, ఎవడి ఫ్లాష్ బ్యాక్ వినవాల్సిన అవసరం లేదు. సో తవ్వుకొని తీసిన పాయింట్ ఇది. అన్ఫేర్ అయితే ఈ వీక్ అయితే వెళ్ళిపోతా నేను నిజంగానే అనేసి నాగమణికంఠ అంటున్నాడు. సో నెక్స్ట్ బేబక్క కూడా మొత్తానికి నాగమణికంఠకి 3 votes అంటే నామినేషన్ లో ఉన్నాడు. ప్రేరణ ఏమో నాగమణికంఠ సేమ్ అండి. నా పాస్ట్ గురించి మీకు తెలియదు, నాకు జ్ఞాపశక్తి లేదు, 7th క్లాసులోనే ఫాదర్ని తర్వాత మదర్ని కోల్పోయాను, నేను పెరిగిన ప్రదేశం అలాంటి, నేను ఇట్లనే ఉంటా, నా మైండ్ సెట్ ఇట్టే, తర్వాత మనుషుల మీద విరక్తి కలిగింది అది ఇదని అంటున్నాడు. మొత్తానికి మరి నాగమణికంఠ మరి ఈ వీక్ ఉంటాడా లేదా చూద్దాం. మరి నాగార్జున గారు ఏ డిసిషన్ చెప్పబోతున్నారు నాగమణికంఠకి. సో నేను గేమ్ ని ఎమోషనల్ లెస్ గా ఆడుకుందాం అనుకున్నా, కానీ నేను అందరి దగ్గర పోర్ట్రేట్ అయిపోయా అంటున్నాడు. సో అబద్ధం చెప్తే నైట్ నాకు నిద్ర పట్టదంట. నాగమణికంఠకి అబద్ధం చెప్తే నైట్ నిద్ర పట్టదంట. మొత్తానికైతే వీళ్ళందరినీ చూస్తే మళ్ళీ నాగమణికంఠ దగ్గరికి ఎవరు నామినేషన్ చేస్తావు అంటే విష్ణుని, తర్వాత శేఖర్ భాష గారిని నామినేషన్ చేశారు. సో మొత్తానికైతే ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారంటే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ. సో వీళ్ళందరూ నామినేషన్ లో ఉన్న మరి నాగమణికంఠ మరి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఇటు కొంచెం అయితే, ఎందుకంటే ఈ రోజు మాట్లాడిన విధానం బట్టి చూస్తే బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తోంది. చూద్దాం మరి నాగార్జున గారు ఏం చెప్పబోతున్నారు నాగమణికంఠకి. మరి కుక్కర్ విషయంలో మరి ఏం జరగబోతుంది, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్. సోనియా మాత్రం తన వాయిస్ రేస్ చేస్తుంది తప్పు లేకపోయినా.
సో మొత్తానికైతే ఈ రోజు నామినేషన్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది నాకు. మీరేమనుకుంటున్నారు? సో నాగమణికంఠ విషయంలో మీకేమనిపిస్తుంది? తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి అందరిని ఏడిపించడం కరెక్టా కాదా, లేకపోతే కావాలని ఇచ్చేస్తున్నాడా? సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీక్ ఎవరు వెళ్ళబోతున్నారు బయటికి. సో నాకైతే నాగమణికంఠ వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది, కానీ మీరేమనుకుంటున్నారు? ఓకేనా? సో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.